Hello everyone, welcome to the Dynamic Gout Exam Coaching YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వీడియో అండి. 2024 నవంబర్ నుండి 2025 వరకు కంప్లీట్ ఫిబ్రవరి వరకు అండి. సో ఈ 4 నెలల్లో జరిగిన ఎక్సర్సైజెస్ అంటే విన్యాసాలు, వ్యాయామాలు, సో ఇవన్నీ కలిపి ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024 సిన్బ్యాక్స్ వ్యాయామంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, భారతదేశం మరియు కంబోడియా ఈ 2 దేశాలు పాల్గొన్నాయి. అయితే ఇక్కడ ఈ సిన్బ్యాక్స్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి. సి అంటే కంబోడియా, ఐ అంటే ఇండియా, బి అంటే బైలిటరల్, ఏ అంటే ఆర్మీ ఎక్సర్సైజు. చూడండి, కంబోడియా ఇండియా బైలిటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్ దీని యొక్క ఫుల్ ఫామ్. అయితే ఈ సిన్బ్యాక్స్ వ్యాయామం ఎక్కడ జరిగిందయ్యా అంటే మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. మహారాష్ట్రలోని పూణేలో ఇది 2024 డిసెంబర్ 1వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు జరిగింది. నెక్స్ట్, విన్బ్యాక్స్ ద్వైపాక్షిక సైనిక వ్యాయామం ఏ దేశాల మధ్య జరిగింది? చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనం సిన్బ్యాక్స్ చెప్పుకున్నాం, దీంట్లో కంబోడియా పాల్గొంది. ఈ విన్బ్యాక్స్లో వియత్నాం దేశం పాల్గొంది. ఇండియా మరియు వియత్నాం దేశాల మధ్య ఈ విన్బ్యాక్స్ అనే ద్వైపాక్షిక సైనిక వ్యాయామం అనేది జరిగింది. అయితే ఈ విన్బ్యాక్స్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, వియత్నాం ఇండియా బైలిటరల్ ఆర్మీ ఎక్సర్సైజు. అయితే ఇది ఎక్కడ జరిగిందయ్యా అంటే హర్యానాలోని అంబాలా మరియు చండీ మందిర్లో ఇది జరిగిందండి. ఎప్పుడయ్యా అంటే 2024 నవంబర్ 4వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు ఇది జరిగింది. నెక్స్ట్, 2024 స్లైనెక్స్ ద్వైపాక్షిక నౌకాదళ వ్యాయామంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనం చెప్పుకున్నాం 2 విన్బ్యాక్స్ మరియు సిన్బ్యాక్స్. విన్బ్యాక్స్లో వియత్నాం, సిన్బ్యాక్స్లో కంబోడియా. ఇక్కడ స్లైనెక్స్ అంటే చూడండి ఎస్ఎల్ శ్రీలంక దేశం దీంట్లో పాల్గొంది. ఓకే, మనం షార్ట్కట్ చూడండి, ఎస్ఎల్ అంటే శ్రీలంక ఇండియా నేవల్ ఎక్సర్సైజ్ అని దీని ఫుల్ ఫామ్ అండి. సో శ్రీలంక ఇండియా మధ్య ఈ స్లైనెక్స్ అనే ద్వైపాక్షిక నౌకాదళ వ్యాయామం జరిగింది. ఎక్కడయ్యా అంటే ఇది విశాఖపట్నంలో జరిగిందండి. వెరీ ఇంపార్టెంట్, ఇది విశాఖపట్నంలో జరిగింది. ఎప్పుడయ్యా అంటే 2024 డిసెంబర్ 17వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ఇది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇండియా మరియు శ్రీలంకల మధ్య జరిగే మొత్తం వ్యాయామాలు 2. అవి ఒకటి సైనిక వ్యాయామం, రెండోది నావిక వ్యాయామం. సైనిక వ్యాయామం వచ్చేసి మిత్రశక్తి వచ్చేసి సైనిక వ్యాయామం అండి. నావిక దళ వ్యాయామం వచ్చేసి ఈ స్లైనెక్స్. అయితే మనం సైనిక వ్యాయామం చెప్పుకున్నాం కదా, ఇది వచ్చేసి 2024 ఆగస్టు 12వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు శ్రీలంకలో జరిగింది. కానీ స్లైనెక్స్ వ్యాయామం వచ్చేసి మన ఇండియాలోని విశాఖపట్నంలో జరిగింది. నెక్స్ట్, సారెక్స్ 24 వ్యాయామం ఎక్కడ జరిగింది? ఆన్సర్, ఇది కేరళలోని కొచ్చిలో జరిగిందండి. సారెక్స్ యొక్క వ్యాయామం అనేది. సారెక్స్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి ఫ్రెండ్స్, సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్. అయితే ఇది ఎప్పుడు జరిగిందయ్యా అంటే 2024 నవంబర్ 27 నుండి 30వ తారీఖు వరకు కేరళలోని కొచ్చిలో ఇది జరిగింది. నెక్స్ట్, 2024 వజ్రప్రహార్ జాయింట్ ఎక్సర్సైజ్లో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్, దీంట్లో మన ఇండియా మరియు యుఎస్ఏ ఈ 2 దేశాలు దీంట్లో పాల్గొన్నాయి. అయితే ఈ వజ్రప్రహార్ యొక్క ఎడిషన్ చూసుకుంటే 15వ ఎడిషన్ ఇది ఎప్పుడు జరిగిందయ్యా అంటే ఇది 2024 నవంబర్ 2వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు యుఎస్ఏలోని ఇదాహోలో ఇది జరిగిందన్నమాట. అయితే అంతకుముందు 2023 ఈ వ్యాయామం వచ్చేసి మన ఇండియాలోని మేఘాలయ రాష్ట్రంలోని ఉమ్రైలో ఇది జరిగింది. అయితే ఇండియా మరియు యుఎస్ఏల మధ్య జరిగే ఇతర ఎక్సర్సైజులు ఒకసారి చూద్దామండి. మలబార్ ఎక్సర్సైజు, యుద్ధ్ అభ్యాస్ ఎక్సర్సైజు, వజ్రప్రహార్, జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్. మొత్తం మీద 4 ఎక్సర్సైజులు ఇండియా మరియు యుఎస్ఏ మధ్య జరుగుతాయి. నెక్స్ట్, ఇటీవల జరిగిన డెసర్ట్ నైట్ వ్యాయామంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇండియా, యుఏఈ మరియు ఫ్రాన్స్ ఈ 3 దేశాలు ఈ డెసర్ట్ నైట్ వ్యాయామంలో పాల్గొన్నాయి.
అయితే ఈ డెజర్ట్ నైట్ అనే వ్యాయామం ఎక్కడ జరిగిందయ్యా అంటే అరేబియా సముద్రంలో ఇది జరిగిందండి. వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ జరిగిందయ్యా అంటే అరేబియా సముద్రంలో ఇది జరిగింది. అయితే ఈ వ్యాయామం అనేది ప్రారంభించిన సంవత్సరం వచ్చేసి 2022లో దీనిని ప్రారంభించడం అనేది జరిగిందండి. అయితే ఈ వ్యాయామంలో మన ఇండియా నుంచి భారత వైమానిక దళం పాల్గొనడం అనేది జరిగింది. అయితే ఈ వ్యాయామం ఎప్పుడు జరిగిందయ్యా అంటే 2024 డిసెంబర్ 12 నుండి 14వ తారీఖు వరకు జరిగింది. నెక్స్ట్ 2024 హరిమౌ శక్తి ఉమ్మడి సైనిక వ్యాయామంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి. భారతదేశం మరియు మలేషియా ఈ 2 దేశాలు హరిమౌ వ్యాయామంలో పాల్గొన్నాయి. ఇది ఎప్పుడు జరిగిందయ్యా అంటే 2024 డిసెంబర్ 2వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు. ఎక్కడయ్యా అంటే మలేషియాలోని పహంగ్ జిల్లాలో మలేషియాలోని పహంగ్ జిల్లాలో ఇది జరిగింది. నెక్స్ట్ 2024 ఆస్ట్రా హింద్ సంయుక్త సైనిక విన్యాసంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. భారతదేశం మరియు ఆస్ట్రేలియా ఈ 2 దేశాల మధ్య ఆస్ట్రా హింద్ అనే సంయుక్త సైనిక విన్యాసం జరిగింది. దీని యొక్క ఎడిషన్ వచ్చేసి 3వ ఎడిషన్. అయితే ఇది ఎక్కడ జరిగిందయ్యా అంటే ఇది కూడా పూణేలోనే జరిగిందండి. 8వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు. నవంబర్ 8వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. నెక్స్ట్ 2024 గరుడ శక్తి జాయింట్ ఎక్సర్సైజ్లో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఇండియా మరియు ఇండోనేషియా. అయితే ఈ గరుడ శక్తి జాయింట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ప్రజెంట్ జరిగిన ఎడిషన్ 9వ ఎడిషన్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందయ్యా అంటే నవంబర్ 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు. ఎక్కడయ్యా అంటే ఇండోనేషియాలోని జాకర్తాలో ఇది జరిగింది. ఇండోనేషియాలోని జాకర్తా. నెక్స్ట్ 2024 అగ్ని వారియర్ ద్వైపాక్షిక వ్యాయామంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. భారతదేశం మరియు సింగపూర్ పాల్గొన్నది అగ్ని వారియర్. అయితే దీని యొక్క ఎడిషన్ వచ్చేసి 13వ ఎడిషన్. ఎప్పుడు జరిగిందయ్యా అంటే ఇది నవంబర్ 28వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు. ఎక్కడయ్యా అంటే మహారాష్ట్రలోని దేవలాలి ఫైరింగ్ రేంజ్లో ఇది జరిగింది. నెక్స్ట్ 2024 సంయుక్త విమోచన్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఏ మరియు బి అంటే అహ్మదాబాద్ మరియు పోర్బందర్ ఈ 2 కూడా గుజరాత్ రాష్ట్రంలో ఉంటాయి. అయితే ఈ వ్యాయామం అనేది నవంబర్ 18 మరియు 19వ తారీఖులో జరిగింది. నెక్స్ట్ ఇటీవల సి విజిల్ 24 ఎక్సర్సైజ్లో ఎవరు పాల్గొన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ నేవీ ఈ 2 ఈ సి విజిల్ 24 వ్యాయామంలో పాల్గొన్నాయి. అయితే ప్రజెంట్ జరిగిన ఎడిషన్ వచ్చేసి దీనిది 4వ ఎడిషన్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందయ్యా అంటే 2024 నవంబర్ 20వ తారీఖు మరియు 21వ తారీఖు ఈ 2 తారీఖులలో ఇది జరిగిందండి. ఎక్కడయ్యా అంటే సముద్ర తీర ప్రాంతాలు ఉంటాయి మరియు లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు అన్ని ఏరియాలో కలిపి ఈ సి విజిల్ ఎక్సర్సైజ్ను చేయడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ 2024 పూర్వీ ప్రహార్ ట్రై సర్వీసెస్ సైనిక వ్యాయామంలో ఎవరు పాల్గొన్నారు? చూడండి, పూర్వీ ప్రహార్ ట్రై సర్వీసెస్ సైనిక వ్యాయామం ఇది. దీంట్లో పాల్గొన్నవారు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఈ 3 ఫోర్సెస్ అనేది ఈ దీంట్లో పాల్గొనడం జరిగింది. ఇది వచ్చేసి 2024 నవంబర్ 10వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు 10 రోజుల పాటు ఇది జరిగిందండి. ఎక్కడయ్యా అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఇది జరిగింది. నెక్స్ట్ 2024 అంతరిక్ష అభ్యాస్ డిఫెన్స్ వ్యాయామంను ఎవరు నిర్వహించారు? చూడండి, ఈ అంతరిక్ష అభ్యాస్ అనేది ఒక డిఫెన్స్ వ్యాయామం. దీనిని ఎవరు నిర్వహించారయ్యా అంటే డిఎస్ఏ అంటే డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ సైహోగ్ హోప్టాక్ సంయుక్త సముద్ర విన్యాసంలో ఏ దేశాలు పాల్గొన్నాయి?
ఆన్సర్ ఆప్షన్ బి అండి, భారతదేశం మరియు వియత్నాం. విన్ బ్యాక్స్ ఇందాక చెప్పుకున్నాం మనం, విన్ బ్యాక్స్ కూడా ఇండియా వియత్నాం మధ్య జరుగుతుంది. సహయోగ్ హోక్టాక్ కూడా ఇండియా మరియు వియత్నాం మధ్యనే జరుగుతుంది. అయితే ఇది ఎక్కడ జరిగిందయ్యా అంటే కేరళలోని కొచ్చి తీరంలో. నెక్స్ట్ 18వ సూర్యకిరణ్ సంయుక్త సైనిక విన్యాసంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇండియా మరియు నేపాల్ దేశాలు. అయితే ఈ విన్యాసం ఎక్కడ జరిగిందయ్యా అంటే ఇది నేపాల్ దేశంలోని సల్జిహండిలో జరిగింది. ఎప్పుడయ్యా అంటే డిసెంబర్ 31వ తారీఖు నుండి జనవరి 13వ తారీఖు వరకు 2024, డిసెంబర్ 31 నుండి 2025 జనవరి 13వ తారీఖు వరకు. నెక్స్ట్ ఆసియాలోని అతిపెద్ద 2025 ఏరో ఇండియా ద్వైవార్షిక వైమానిక ప్రదర్శన ఎక్కడ జరిగింది? ఆన్సర్ మన ఇండియాలోనే జరిగిందండి, ఇండియాలోనే బెంగళూరులో ఇది జరిగింది. నెక్స్ట్ 2025 లా పేరోస్ ఎక్సర్సైజ్ యొక్క 4వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? లా పేరోస్ ఎక్సర్సైజ్ యొక్క 4వ ఎడిషన్ ఇది ఫ్రాన్స్ దేశంలో జరిగింది. నెక్స్ట్ ధర్మా గార్డియన్ ముమ్మడి సైనిక వ్యాయామం యొక్క 6వ ఎడిషన్ ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇండియా మరియు జపాన్. అయితే ఇది 2025 ఫిబ్రవరి 25 నుండి మార్చ్ 9వ తారీఖు వరకు జరిగింది. ఎక్కడయ్యా అంటే జపాన్లోని మౌంట్ ఫూజీలో ఇది జరిగింది. నెక్స్ట్ కొమెడో బహుపాక్షిక నౌకదళ వ్యాయామంలో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 38 దేశాలు. చూడండి ఫ్రెండ్స్, ఒకటి గమనించాలి, ఇక్కడ మనం ఇచ్చిన పీడిఎఫ్లో 39 దేశాలు ఇవ్వడం జరిగింది. అది రాంగ్ ఫ్రెండ్స్, 38 దేశాలు మాత్రమే పాల్గొన్నాయి. ఇది ఒకటి కరెక్ట్ చేసుకోగలరు. నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ సాగర్ కవచ్ ఎక్సర్సైజ్ ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పశ్చిమ బెంగాల్లో ఇది నిర్వహించింది. ఎప్పుడయ్యా అంటే ఫిబ్రవరి 21వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు. నెక్స్ట్ 2025 ఫిబ్రవరిలో ఎకోవేరిన్ సైనిక వ్యాయామంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇండియా మరియు మాల్దీవుల మధ్య ఈ ఎకోవేరిన్ సైనిక వ్యాయామం అనేది జరిగింది. ఎక్కడయ్యా అంటే మాల్దీవు దేశంలోని మపిలా పుషిలో ఇది జరిగింది. ఎప్పుడయ్యా అంటే 2025 ఫిబ్రవరి 2వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు. నెక్స్ట్ క్వశ్చన్ 2025 సైక్లోన్ వ్యాయామంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇండియా మరియు ఈజిప్టు. అయితే ఈ సైక్లోన్ వ్యాయామం రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరిగింది. ఓకే, రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఇది జరిగిందండి. ఈ సైక్లోన్ వ్యాయామం యొక్క ఎడిషన్ వచ్చేసి 3వ ఎడిషన్. నెక్స్ట్ 2025 ఫిబ్రవరిలో జరిగిన వింగ్ టు రైడర్స్ వ్యాయామంలో ఎవరు పాల్గొన్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇండియన్ ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్. నెక్స్ట్ ఇటీవల ఆపరేషన్ సర్ద్ హవా ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దీనిని ప్రారంభించింది. ఎక్కడయ్యా అంటే భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లోనే జైసల్మీర్లో దీనిని ప్రారంభించింది. ఇది 2025 జనవరి 22వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు ఈ ఆపరేషన్ సర్ద్ హవా అనేది జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మన 4 months యొక్క ఎక్సర్సైజ్ లేదా విన్యాసాలు లేదా వ్యాయామాలు. సో ఫ్రెండ్స్, మా వీడియో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.